ఆడుతున్న రామ్ చరణ్ కి ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. జంజీర్ రీమేక్ తో హిందీలోనూ బాగా వేయాలని చెర్రీ ఆశపడుతుంటే మమ్మల్ని అడగకుండా మూవీ ఎలా తీస్తారో మేము చూస్తామంటూ మూవీ రైటర్ సలీం జావేద్ ప్రశ్నిస్తున్నారు. రాయల్టీ ఇచ్చి మీ ఇష్టం వచ్చింది చేసుకుందంటూ డైరెక్టర్ కి అల్టిమేటం ఇచ్చారు. చిరంజీవి కొడుకుగా మెగా వారసుడిగా టాలీవుడ్ లో రచరచ చేస్తున్న రామ్ చరణ్ కి బాలీవుడ్ ఎంట్రీ మాత్రం సస్పెన్స్ మూవీలా మారింది. హిందీ సినిమాల్లోనూ తన తడాఖా చూపించాలని ఆరాటపడుతున్న చరణ్ లాంచింగ్ ప్యాడ్ స్ట్రాంగ్ గా ఉండాలని జంజీర్ మూవీని ఎంచుకున్నాడు. అయితే జంజీర్ రీమేక్ న్యూస్ బయటకొచ్చిన దగ్గర నుంచి రోజుకో వివాదం లేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి కథ డైలాగ్స్ రాసిన సలీం జావేద్ ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో 1973లో వచ్చిన జంజీర్ సినిమా అమితాబ్ కెరీర్ ని మలుపు తిప్పింది. యాంగ్రీ మ్యాన్ గా బచ్చన్ ఇమేజ్ ను మరింత పెంచింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రకాష్ మెహ్రా కొడుకు అమిత్ మెహ్రా చరణ్ తో తీస్తున్నట్లు ప్రకటించాడు. చెర్రీ కూడా ఇలాంటి క్రేజీ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెడితే క్లిక్ అవ్వొచ్చని ఆరాటపడుతున్నాడు. కానీ వీళ్ళ ఆశలకు బ్రేక్ వేశారు సలీం జావేద్. लोगों के नाम मारे थे क्या वो अस्सलाम वालेकुम इंस्पेक्टर। हमारा खुशकिस्मती तो तुम्हारे जैसे बड़े ऑफिसर ने हमको याद किया। हमारे लायक कोई खिदमत। तुम्हारा नाम शेर खान है? इस इलाके में नए आए हो साहब? కథ మాటలు అందించిన తమను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్లు రీమేకులు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పాడు జావేద్ అఖ్తర్. మొదట్లో పెద్దగా రియాక్ట్ కాని సలీం జావేద్ స్పందన చూసి ఇదే డైలాగ్ రిపీట్ చేశారు. అయితే జంజీర్ కి నిర్మాత దర్శకుడు తన తండ్రే కాబట్టి దాన్ని రీమేక్ చేసే హక్కుందని అమిత్ మొదట్లో వాదించినా సలీం జావేద్ మొండిగా వ్యవహరిస్తుండేసరికి మెట్టు దిగాడు. మూవీని మళ్లీ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటూ వీళ్ళిద్దరినీ ఒప్పించే పనిలో పడ్డాడు. వీళ్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అయితే అమిత్ మమ్మల్ని ఇప్పటిదాకా కలవలేదని చెప్పిన సలీం జావేద్ మాకు ఇవ్వాల్సిన రాయల్టీ మాకిచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకోండని స్పష్టం చేశారు. డైలాగ్స్ మీద హక్కులు రాయల్టీ విషయాలు బాలీవుడ్ లో ఈ మధ్య డిస్కషన్ పాయింట్ అయింది. రీసెంట్ గా సచిన్ టెండూల్కర్ కి ముఖేష్ అంబానీ ఇచ్చిన పార్టీలో డాన్ సినిమాలో డైలాగ్స్ కొట్టిన సల్మాన్ ఆ మూవీ తన తండ్రిదేనని రైట్స్ ఇంకా ఆయన వద్దే ఉన్నాయి కాబట్టి తనకు మాట్లాడే హక్కు ఉందంటూ షారుఖ్ మీద సెటైర్స్ వేశాడు.